శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమ. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ నెలలో 2వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం కర్కాటక రాశిలో జరుగుతుంది. తత్ప్రభావం చేత వీళ్ళకి తృతీయ స్థానంలో అంటే 3వ స్థానంలో గురుగ్రహ ప్రభావం చేతన మొట్టమొదటిగా వీళ్ళకి ధన నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉంటూనే ఒక ధనానికి సంబంధించిన మాత్రం జాగ్రత్త వహించాలి. మిగతా అంశాలు కనుక చూస్తే మిత్రలాభం కావచ్చు, అలానే ఇతరులతో సత్సంబంధాలు కలగడం కావచ్చు, సాహిత్య కళలు, లలిత కళలు, కళారంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి మంచి అనుకూలత కావచ్చు. ఇవన్నీ కూడా శుభపరిణామాలు అన్నమాట. అలానే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అట్లానే అవి పొందే క్రమం కావచ్చు, సమాజంలో ఒక గుర్తింపు కోరుకోవడానికి కావచ్చు, గుర్తింపు లభించడానికి కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా ఏవైతే కుటుంబ సామాజిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్థిరమైనటువంటి ప్రణాళికాబద్ధంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఇది 3వ స్థానంలో గురుగ్రహ సంచారం చేతన జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా రచయితలు, ప్రచురణకర్తలు, సమాజంలో సాహిత్యపరమైనటువంటి గౌరవాలను వీళ్ళు పొందడానికి అవకాశం ఉన్నది. అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు గురుగ్రహ ప్రభావం చేతన ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది జరగకుండా ఉండటం కోసము గురుగ్రహ అనుగ్రహము కొరకు మీరు ఖచ్చితంగా పాటించవలసినటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే కనుక, వృషభ రాశి వారు ప్రతి గురువారం రోజున శనగలు, మంచి శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగలని దేవాలయంలో కానీ లేదా భక్తులకు ఎక్కడైనా సరే కానీ పంచిపెట్టడం ద్వారా, ఉడికించినటువంటి శనగలు లేదా శనగలు ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కానీ మంచి ఫలితాలు పొందవచ్చు. అట్లానే ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్ర జపాన్ని మీ పురోహితులను సంప్రదించి గురుగ్రహ జపం చేయించుకొని ఒక పసుపు పచ్చని వస్త్రం, ఎల్లో కలర్ వస్త్రంలో మంచి శనగలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. మంచి శనగల్ని ఆ వస్త్రం మీద పోసి పసుపు రంగు పుష్పములు, పసుపు రంగు పండ్లు, అరటి పండ్లు ఇవ్వచ్చు. వీటిని పెట్టి ఒక సద్బ్రాహ్మణుడికి జపం చేయించుకున్న తర్వాత సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలని పొందేటటువంటి అవకాశం ఉన్నది. దీని వలన ధన వ్యయం కాకుండా కొంతవరకైనా సరే అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుదురుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తదుపరి 3వ రాశి వృషభ రాశి యొక్క తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి గురుడు యొక్క మార్పు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. గురుడు మిథునం నుంచి కర్కాటకంలోకి జూన్ నెల 2వ తారీఖు నుంచి మారబోతూ ఉన్నాడు. కాబట్టి తద్వారా ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు. ద్వితీయ స్థానంలో గురుడు యొక్క మార్పు ఎలా ఉండబోతుంది అని అంటే గనక, ద్వితీయ స్థానంలో ఉచ్చంగా ఉంటాడు అనమాట. అంటే కర్కాటకంలో గురుడు యొక్క ఉచ్చ స్థితి వలన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఇన్నాళ్ల కంటే ఇప్పుడు కొంచెం మారుతుంది. ఏమిటి మారుతుంది అని అంటే కనుక, వీళ్ళ యొక్క మాటలో పటుత్వం పెరుగుతుంది. వాక్ పటిమ చేతన ఇతరులని ఆకర్షించడానికి ఈ యొక్క గురుగ్రహం మార్పు అనేటటువంటిది వీళ్ళకి దోహదపడుతుంది.
ఇన్నాళ్ళు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఇటు అటుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాట వాళ్ళకే నమ్మకం తక్కువగా అనిపిస్తుంది. కానీ ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత వీళ్ళకి ఏమవుతుందనంటే ఇప్పుడు మంచి కాన్ఫిడెన్స్ తోటి చక్కగా వీళ్ళు మాట్లాడి ఇతరులని ఆకర్షించి తద్వారా కార్యసిద్ధిని పొందటానికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటటువంటిది దోహదపడుతుంది. అలానే సామాన్య ఫలితాలను ఇవ్వడానికి గురుడు కాబట్టి వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ యొక్క గురుగ్రహ ద్వితీయ సంచారం వలన. అట్లానే ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గురుగ్రహం మారడం చేతన వీళ్ళలో కలిగిన మార్పుల వలన ఆయా రంగాల వాళ్ళకి చక్కటి అభ్యున్నతని వీళ్ళు పొందగలుగుతారు. తత్ప్రభావం చేతన విశేషమైనటువంటి ఫలితాలను ఇన్నాళ్ళు ఒక రకంగా ఇప్పటి నుంచి ఇంకొక రకంగా ఉండేటటువంటి పరిస్థితి వీళ్ళకి గురుగ్రహ మార్పు వలన లభిస్తుంది. గురుగ్రహం తామ్రమూర్తిగా సామాన్యం ఫలితాల నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి ఉచ్చస్థితి తాలూకా సంపూర్ణ ఫలితాలు వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి పొందడం కోసం వీళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక ప్రతి గురువారం రోజున లేదా ప్రతి సోమవారం రోజున, ఈ 2 రోజుల్లో ఏదైనా పర్వాలేదు, గురువారం విశేషం, ప్రతి గురువారం రోజున వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి గురువారం రోజున ఖచ్చితంగా శనగలని దానం చేసుకోవటం కానీ లేదంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీళ్ళు పారాయణ చేసుకోవటం లేదా గురు చరిత్ర పారాయణ చేయటం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నది. లేదా ప్రతి గురువారం రోజున సాయంకాలం పూట శివాలయ సందర్శన వీరికి మంచి ఫలితాలను తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలను వీళ్ళు పాటిస్తూ అద్భుతమైన ఫలితాలు పొందుతారు మిథున రాశి వాళ్ళని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.